పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో పేదల పక్షానికి చెందిన వైఎస్ జగన్ ప్రభుత్వం విజయం సాధిస్తుందని పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. విజయవాడ ఇందిరా గాంధీ నగర్లో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్ పాలనల జర్నలిస్టుల స్పందన అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సంపాదకులు, పాత్రికేయులు పాల్గొన్నారు. జర్నలిస్టుల అభివృద్ధికి నాడు వైఎస్ఆర్ కృషి చేస్తే నేడు సీఎం వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారని సీనియర్ పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల పట్ల ఇవాళ ఆ మీడియాకి సపోర్ట్ చేసే వాళ్ళని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాను. మిత్రులారా, మీకు తెలియదేమో, సీనియర్ జర్నలిస్టులుగా మాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల యొక్క అభ్యున్నతిని కానీ, ఆంధ్రప్రదేశ్లో మీడియా యొక్క ప్రగతిని కానీ ఆకాంక్షించింది వాళ్ళకి కావలసినటువంటి రీతిలో, సముచితమైనటువంటి రీతిలో అన్ని రకాల సహాయాల్ని, సహకారాలని, గౌరవాన్ని, ఆత్మీయతను అందించింది ఎవరైనా ఉన్నారంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తదనంతర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి దానికి అనేకమైన ఉదాహరణలు చెప్పే ముందు మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే, ఏ ప్రాణాలకైతే మీరు తెగించి, ఏ మనసునైతే మీరు చంపుకొని వాళ్ళ వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ప్రచారాలు లేకపోతే రాతలు కోతలు చేస్తున్నారో, మీకు చంద్రబాబు నాయుడు గారు ఏం సహాయం చేశారు? కేవలం ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచిన సమయంలో తనకు ఆలంబనగా నిలబడి వాస్తవాల్ని మరుగునపరిచి తిమ్మిని బమ్మిని చేసినటువంటి మీడియా అధినేతలకి తప్ప, ఇక్కడ గమనించండి, మీడియా ప్రతినిధులకు కాదు, మీడియా అధినేతలకి తప్ప చంద్రబాబు నాయుడు గారు మీడియా వాళ్ళకి ఏమైనా చేశాడా? సంక్షేమ ముఖ్యమంత్రిగా జగన్ గారు అప్పటికే మంచి పేరు సంపాదించారు. అయ్యా జగన్ గారు, మీరు సంక్షేమ ముఖ్యమంత్రిగా ఉన్నారు, చాలా సంతోషం, ఆ స్థాయిని సంపాదించుకున్నారు. మీరు సమగ్ర ముఖ్యమంత్రిగా కూడా ఎదగాలని, అన్ని కోణాలలోనూ ప్రగతి సాధించేలాగా ఆ స్థాయికి ఎదగాలని మేము మనసారా కోరుకుంటున్నాము అని చెప్పి ఆ మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. సమగ్ర స్థాయికి మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేరుకుంటున్నారు అని మాత్రం చెప్పగలను. అయితే జర్నలిస్టులు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, పొద్దున్నే మనకి ఏదో ఒక మెసేజ్ వస్తుంది, లేదా ఎవరిదో వింటాం, పూర్తిగా వినం, ఆ 3 నిమిషాలు కూడా వినం మనం. అందులో ఒక లైన్ 2 లైన్లో వినంగానే వెంటనే మనం బలానా వాడు ఇది, బలానా వాడు అదని ఒక స్టేట్మెంట్ మనం పారేసేసి దాన్ని పంపించేస్తాం. అది ఫార్వర్డ్ అవుతూ చివరికి ఒక చిన్న మచ్చ కాస్త రాక్షస పుండులాగా మారిపోయి సమాజానికి మొత్తానికి వేరు తొలిచేటువంటి పురుగులాగా మారిపోయేటువంటి పరిస్థితి ఈ రోజున సోషల్ మీడియాలో ఉంది. నువ్వు వార్త రాస్తే చాలరా బాబు అనేవాళ్ళు. ఈ రోజున మనం ఈనాడు పేపర్ కానివ్వండి, ఇంకో పేపర్ కానీ చూస్తే నేను చాలాసార్లు మా ఇంట్లో కూడా చెప్తూ ఉంటాను, చూడు ఇది ఎలా రాశారో వీళ్ళు. అసలు వార్త చదువుకోవడానికి మనం ఫస్ట్ పేజీలో రాసినటువంటి ఆ 2 పేరాల్లో ఎక్కడ ఒక్క లైన్లో కూడా ఆ వార్త కనిపించదండి మనకి. అది లోపలికి ఎక్కడో పంపిస్తారు దాన్ని, తర్వాత చూడండి 5వ పేజీలోనో 3వ పేజీలోనో అంటారు. అక్కడ ఉంటుంది అన్నమాట. అది అంటే వార్త ముఖ్యమా, నీకు వ్యాఖ్య ముఖ్యమా? నువ్వు అసలు ఉన్నటువంటి మన ఎథిక్స్ ఏమైపోయినాయి? మనం వార్తని వార్తలాగా ఎందుకు ఇవ్వబోతున్నాము? ఎవరు అడ్డం పడుతున్నారు అంటే ఖచ్చితంగా నాకు విజయబాబు గారు చెప్పినట్టు మీడియా అధిపతులు వేరు, జర్నలిస్టులు వేరు. మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది నా ఆకాంక్ష. మన టైంలో మనం చూసాం, ఇదే టైంలో నంద్యాలలో కృష్ణమోహన్ అని వార్తా రిపోర్టరు ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లు బయటకు వచ్చినాయని చెప్పేసి, ఫేక్ పేపర్లు కొన్ని బయటకు వచ్చినాయని చెప్పేసి వార్త ప్రచురిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ మొత్తం వేసి ఆయన అరెస్ట్ చేస్తుంది. ఆ టైంలో ఏబీకే ప్రసాద్ గారు పెద్దలు ఆయన హైకోర్టులో పిటిషన్ వేసి, మేమందరం హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టుగా అతన్ని పిలిపించి ఆయన జడ్జి కూడా ఆశ్చర్యపోయి, ఈ కేసు ఏంటి, జర్నలిస్ట్ మీద ఈ కేసు పెట్టింది, మీ పేపర్లు బయటపడి ఉన్నాయి, అవి జెన్యూన్ పేపర్సా ఫేక్ పేపర్సా అనేది మీరు డిసైడ్ చేసి పబ్లిక్ చెప్పాలా. కానీ ఆ వార్త బయటకు వచ్చి నేను వేసిన దానికి ఆ రిపోర్ట్ని అరెస్ట్ చేయడం ఏంది, ఇదేందని చెప్పి హైకోర్టు చివర్లు పెట్టి అతను రిలీజ్ చేసింది. తర్వాత వీళ్ళ ఏదింపులు తట్టుకోలేక ఆ కృష్ణమోహన్ అనే రిపోర్టరు నాకు తెలిసి సూసైడ్ చేసుకున్నాడు నిన్న. అందువల్ల ఎవరు అతీతులు కాదు వీళ్ళు. ఇవాళ మాట్లాడేటువంటి పెద్దల మొత్తం ఏదో జరిగిపోతుంది ఈరోజు అని చెప్పేటువంటి వీళ్ళు ఎవరు అతీతులు కాదు. మనల్ని వేధించడంలో కానీ, ఈ ప్రభుత్వ విషయాల్లో కానీ, స్పందించడంలో కానీ వాళ్ళ స్పందన ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ఉంటుంది.
కాంగ్రెస్ టైం ఉంటే లెక్కర్ బ్యాన్ చేయమంటారు, వాళ్ళ టైం వస్తే లెక్కర్ పెట్టాలంటారు. రామారావు గారు నాదిల భాస్కరరావు దెబ్బ కొడితే ఎన్నుపోటు అన్నారు. ఆయన ఎవరో ఇంకో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్నుపోటు పడితేనేమో అది సంస్కరణ కోసం పార్టీని బతికించుకోవడం కోసం అన్నారు. ఈ రకంగా చేస్తున్నప్పుడు భిన్నమైన ధోరణులతోటి భిన్నమైన ఒకే గొంతు ఒకే నాలిక రెండు రకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఆ రెండు రకాల ధోరణులను ఎత్తికట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. జర్నలిస్టులకి లేదా జర్నలిస్టులను వాడుకోవడంలో మీరు చూస్తే ఒక సంస్థ, ఆ సంస్థ అధినేత ఈనాడు సంస్థ అధినేత అయినటువంటి రామోజీరావు గారు జర్నలిస్టులను బానిసల కన్నా నీచంగా వాడుకున్నటువంటి చరిత్రవాది. సాక్షి పత్రిక వచ్చేంత వరకు, సాక్షి టీవీ వచ్చేంత వరకు కూడా పాత్రికేయులను బానిసలుగా వాడుకున్నటువంటి సంస్థ ఈనాడు, ఆ సంస్థ అధినేత రామోజీరావు గారు. అంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే సమాజంలో ఉన్నటువంటి హక్కుల కోసం ఎవరైతే పోరాడతారో వారి హక్కులు హరించిపోయేటట్టుగా చేసినటువంటి మీడియా అధినేత రామోజీరావు గారు. వారి హక్కులు